హరే కృష్ణ. చెప్పండి సార్. వైష్ణవ్
श्री वेदांत स्वामी श्री गौरपाद ग्रंथराज श्रीमद्भागवतम की जय। గురుదేవా మీ కృపాకృపచే నన్ను గడ్డిపోచకంటే వినమ్రుని చేయు. నాకు అన్ని రకాల కష్ట నష్టాలను సహించే శక్తినివ్వు. మరియు నన్ను అన్ని రకాల స్వీయ ప్రతిష్ట వాంఛ నుండి విముక్తుడిని చేయు. ఓ నాథ, ఓ ప్రభు, జీవులందరినీ సరైన రీతిలో గౌరవించే శక్తిని ప్రసాదించుము. అప్పుడే నేను శ్రీహరి దివ్యనామాలను గొప్ప పారవశ్యంతో పాడగలుగుతాను. అప్పుడు నా అపరాధాలన్నీ అంతరిస్తాయి. ఓ నాథ, ఓ ప్రభు, ఈ భక్తుడు ఎప్పుడు మీ కృపకు పాత్రుడై కృతార్థుడవుతాడు. నేను అత్యంత దీనులను, పతితులను, మరియు నాకు ఎటువంటి శక్తి కానీ బుద్ధి కానీ లేదు. దయచేసి నన్ను నీ ప్రియ సేవకునిగా చేసుకును. నన్ను నేను పరిశీలించుకొని చూసినప్పుడు నాలో విలువైన ఏది కనబడదు. కాబట్టి మీ కృప తప్పనిసరి. మీరు కరుణ చూపకపోతే నేను నిరంతరము రోధిస్తూనే ఉంటాను. నేను నా ప్రాణం సైతం నిలుపజాలను. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీమద్భాగవతం 3వ స్కంధం 28వ అధ్యాయం 36వ శ్లోకం. వాక్యచరణం చూద్దాం. సహ అపి ఏతయా చరమయా మనసః నివృత్య తస్మిన్ మహిమ్ని అవసితః సుఖదుఃఖబాహ్యే హేతుత్వం అపి అసతి కర్తరి దుఃఖయోః యత్ స్వాత్మన్ విధత్తే ఉపలబ్ధ పరాత్మ కాష్టః సోపీతయా చరమయా మనసో నివృత్య సోపీతయా చరమయా మనసో నివృత్య తస్మిన్ మహిమ్న్యవసితః సుఖదుఃఖబాహ్యే తస్మిన్ మహిమ్న్యవసితః సుఖదుఃఖబాహ్యే హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్టః స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్టః సోపేతయా చరమయా మనసో నివృత్య తస్మిన్ మహిమ్న్యవసితః సుఖదుఃఖబాహ్యే హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్టః సోప్యేతయా చరమయా మనసో నివృత్య తస్మిన్ మహిమ్న్యవసితః సుఖదుఃఖబాహ్యే హేతుత్వ
हेतुत्वमप्यसति कर्तरि दुःखयोर्यत् स्वात्मन् विधत्त उपलब्ध परात्मकाष्ठः सोप्यतया चरमया मनसो निवृत्त्या तस्मिन् महिम्यवसितः सुखदुःखबाह्ये हेतुत्वमप्यसति कर्तरि दुःखयोर्यत् स्वात्मन् विदत्त उपलब्ध परात्मकाष्ठः सोप्येतया चरमया मनसो निवृत्त्या तस्मिन् महिम्न्यवसितः सुखदुःखभाग्ये हेतुत्वमप्यसति कर्तरि दुःखयोर्यत् स्वात्मन् विधत्त उपलब्ध परात्मकाष्ठः सोप्येतया चरमया मनसो निवृत्त्या तस्मिन् महिम्यवसितः सुखदुःखबाह्ये हेतुत्वमप्यवसति कर्तरि दुःखयोर्यत् स्वात्मन् विदत्त उपलब्ध परात्मकाष्ठः ప్రతిపదార్థములు సహ యోగి అపి అంతేకాకుండా ఏకయా దీనించే చరమముగా మనస్సు యొక్క నివృత్య కర్మఫలము యొక్క నశింపు ద్వారా తస్మిన్ తన యొక్క మహిమ్ని చరమ మహిమ అవసితః స్థితమగును సుఖ దుఃఖములకు వెలుపల హేతుత్వం కారణము అపి దుఃఖముగా అసతి తమో గుణఫలం కర్తరి విద్యాహంకారమునందు దుఃఖయోః సుఖ దుఃఖముల యత్ ఏవైతే స్వాత్మన్ తనయందు విధత్తే ఆరోపించుకొనునో ఉపలబ్ధ తెలుసుకొనును పరాత్మ దేవదేవుని యొక్క కాష్టః అత్యున్నత సత్యము అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఆ విధముగా మనస్సు అత్యున్నతమగు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని సమస్త కర్మఫలము నుండి విడివడి సుఖదుఃఖ భావనలకు అతీతమును తన నిజమహిమ యందు స్థితమును. ఆ సమయమున యోగి తనకు భగవానునితో గల సంబంధపు సత్యమును అనుభూతమునర్చుకొను. తన యందు ఆరోపించుకొనిన సుఖ దుఃఖములు మరియు వాటి అంతఃప్రక్రియలు నిజమునకు తమోగుణ ఫలము విద్యాహంకారము కారణముననే కలుగునని అతడు తెలుసుకొనగలుగును. భాష్యం. భగవానునితో జీవునకు గల సంబంధపు విస్మృతి తమోగుణ ఫలం. తాను స్వతంత్రుడనడి తమోగుణపు భావనను మనుషుడు యోగాభ్యాసము ద్వారా నిర్మూలించుకొనగలడు. ప్రేమకు సంబంధించినదే జీవుని యొక్క నిజమగు శాశ్వత సంబంధము. భగవానునికి దివ్యమగు ప్రేమయుత సేవను గుర్తుటకే అతడు ఉద్దేశింపబడినాడు. ఆ తీయని సంబంధపు విస్మృతియే అజ్ఞానమనబడు. ఆ స్థితి యందు అతడు త్రిగుణములచే ప్రభావితుడై తనను తాను భోక్త అయిన తలచును. భక్తుని మనస్సు పరిశుద్ధముగానై అతడు తన మనస్సు భగవదిచ్ఛతో జతకూడవలనని అవగతము చేసుకున్నప్పుడు సుఖదుఃఖ భావనలకు అతీతముకు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని పడేయగలడు. కర్తృత్వ భావనతో వర్తించినంత కాలము మనుషుడు
నామమాత్రపు సుఖదుఖ భావనలన్నింటి చేతను ప్రభావితుడు కావలసినది. నిజమునకు సుఖమునది లేనేలేదు. పిచ్చివాని ఏ చర్యల యందును సుఖము లేని చందమున లౌకిక కర్మల యందు సుఖదుఖ భావనలు మిథ్యయే ఉన్నవి. వాస్తవమునకు ప్రతిదియు దుఃఖమయమే. భగవదిచ్ఛానుసారము వర్తించుటకు మనస్సు జోడింపబడినప్పుడు మనుషుడు ఆధ్యాత్మిక స్థితిని బడసినవాడు. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనని కోరికయే అజ్ఞానమునకు కారణమైనది. ఆ కోరిక పూర్తిగా నశించి కోరికలన్నీను దేవదేవుని కోరికలతో జతకూడినప్పుడు అతడు పూర్ణత్వ స్థాయికి చేరును. ఉపలబ్ధ పరాత్మకాష్ట. ఉపలబ్ధ అనగా అనుభూతి అని భావం. అనుభూతి అనేది పదమే వ్యక్తిత్వమును సూచించుతున్నది. పూర్ణముకు ముక్త స్థితి అందే నిజమైన అనుభూతి కలదు. నివృత్య అనగా జీవుడు తన వ్యక్తిత్వమును నిలుపుకొనని భావం. ఇక ఏకత్వం అనగా భగవానుని ఆనందమందే అతడు ఆనందమును అనుభవించునని అర్థం. దేవదేవుని యందు ఆనందము తప్ప అన్యమైనది లేదు. ఆనందమయోభ్యాసాత్ భగవానుడు స్వభావరీత్యా దివ్యానంద పూర్ణుడై ఉన్నాడు. ముక్త స్థితి యందు భగవానునితో ఏకత్వం అనగా జీవునికి ఆనందానుభూతిగా నన్ను అన్యమగు అనుభూతి ఉండదు. అయినను వ్యక్తిగతుడు ఇంకనూ నిలిచి ఉండదు. లేనిచో ఈ ఉపలబ్ధ అనగా ఆధ్యాత్మిక ఆనందపు వ్యక్తిగత అనుభూతిని సూచించినది అనే పదం ప్రయోగించబడేది కాదు. మమ జ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినే నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి విచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభద్ర. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. భక్తి యోగ అనుష్ఠానం గురించి కపిలుని ఉపదేశాలు. కపిల భగవానుడు ఎవరికి ఇస్తున్నాడు ఉపదేశాలు? దేవుడు. మరి ఈ అధ్యాయంలో ఏ విధంగా భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపంపై ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో భగవంతుడు ఏ విధంగా సచ్చిదానంద విగ్రహుడు అనేటువంటిది మనం చూడవచ్చు అన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభువులో ఉంటున్నారు. ఏమంటారంటే అనుభూతి అంటేనే వ్యక్తిత్వం అని అర్థం అంటారు. వ్యక్తిత్వం లేకుండా అనుభూతి ఎలా కలుగుతుంది? అంతేనే కదా. ఒక వ్యక్తి అనుభూతి ఒకరు అనుభూతి పొందుతున్నారు అన్నాం. అనుభూతి ఎవరు పొందుతున్నారు? అంతే కదా. అంటే ఒక వ్యక్తిత్వం లేకుండా ఎలా అనుభూతి పొందుతాం? సరే అనుభూతి అన్నాం, బాగుంది. ఏమనుభూతి? దృశ్యం గురించిన అనుభూతే, లేకపోతే సుగంధం గురించిన అనుభూతే, శబ్దం గురించిన అనుభూతే, లేదా రుచి గురించిన అనుభూతే, లేదా స్పర్శ గురించి అనుభూతే? అంటే ఈ 5 కాకుండా వేరే అనుభూతులు ఏముంటాయి? మానసికమైనటువంటి అనుభూతి ఉంటుంది. అవునా కదా. మరి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ఇంద్రియాలలో నేను ఏమిటని చెప్తున్నాడు కృష్ణుడు? ఇంద్రియాణ మనసశ్చాస్మి. ఇంద్రియాలలో నేను మనసుని అంటున్నాడు. ఎందుకని? కారణం ఇంద్రియాలు నియంత్రించేది మనసు. ఎందుకంటే అవును, మీరు చెప్పిన సమాధానాలన్నీ కొంతవరకు సరైనవి. కళ్ళతో చూడగలం, చెవులతో వినగలం, ముక్కుతో వాసన చూడగలం, నాలుగుతో రుచి చూడగలం, చర్మంతో స్పర్శ చూడగలం, కానీ మనసుతో అన్నీ చేయగలం. అవునా కదా. మనసుతో అన్నీ చేయగలం లేదు. ఇట్లా అన్ని రకాల అనుభూతులు దేని ద్వారా తీసుకుంటాం మనం? మనసు ద్వారానే కదా. అంటే ఈ మనసు అందుకే ఇది ఉన్నతమైన ఇంద్రియం అనమాట. అందుకే కృష్ణుడు ఏమన్నాడు? ఇంద్రియాలలో నేను మనసును అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ మనసు ఇక్కడ ఏమంటారంటే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని సమస్త కర్మఫలము నుండి విడివడి సుఖదుఖ భావనలకు అతీతమైనటువంటి తన నిజమహిమ యందు స్థితమగును అని చెప్పుకుంటున్నారు.
కాబట్టి అందుకే మరి ఆధ్యాత్మిక జీవితం అంటేనే ఏమిటి మనం చేసే సాధన? మనసును నియంత్రించడమే ఆధ్యాత్మిక జీవితం అంటే మనకు ఆధ్యాత్మికమైనటువంటి మనసు కూడా ఉంది. ప్రస్తుతం మనకు భౌతికమైనటువంటి మనసు, మన ఇంద్రియాలన్నీ కూడా ప్రస్తుతం మనం ఇప్పుడు సరే ఇది శరీరం, కానీ లోపల మనం ఆత్మ. ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు శరీర గ్రూపుల ద్వారా. ఏమంటారంటే మనకి బయటికి కనిపించే వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి చేతులు ఉన్నాయా లేదా? మన చొక్కాకి చేతులు ఉన్నాయా? ఉన్నాయి. మన చొక్కాకి మెడ ఉందా లేదా? చొక్కాకి మెడ ఉంది కదా. అలాగే మనం వేసుకునేటువంటి ప్యాంటు తొడుక్కునేవాడైతే ప్యాంటుకి కాళ్ళు ఉన్నాయా లేదా? అలాగే ప్యాంటుకి నడువు ఉందా లేదా? ఎందుకని ఉంది? ఎందుకంటే వాటిని ధరించేటువంటి శరీరానికి అవి ఉన్నాయి కదా. మరి ఈ శరీరం గురించి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, చెప్పండి తర్వాత. నవాని కృష్ణాన్ని నరూపరాన్ని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని. కాబట్టి ఈ శరీరం అనేది కూడా ఆత్మకి ఒక వస్త్రం అంటే కదా. అంటే మరి ఈ శరీరం ఎలా ఎందుకుంది? ఎలా ఎందుకుందంటే మరి వస్త్రం ఎందుకని? ఇప్పుడు నా వస్త్రానికి ఎందుకు 2 చేతులు ఉన్నాయి? ఎందుకంటే శరీరానికి 2 చేతులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే శరీరానికి ఎందుకు 2 చేతులు ఉన్నాయి? ఎందుకంటే ఆత్మకి 2 చేతులు ఉన్నాయి కాబట్టి. అంటే ఆత్మకి దివ్యమైనటువంటి శరీరం ఉంటుంది. ఇప్పుడు ఆ దివ్యమైన శరీరం ఏమైందంటే భౌతికమైనటువంటి ఇంద్రియాల చేత ఇది కప్పబడిపోయింది. మరి మీరు అనొచ్చు, అలా అయితే మరి సరే శరీరానికి 2 చేతులు ఎందుకున్నాయంటే ఆత్మ కూడా ఉందని అంటారు కదా. అంటే ఆత్మ యొక్క రూపం ఏమై ఉండాలి వాస్తవంగా? అంటే ఆత్మ కూడా వాస్తవానికి మన యొక్క దివ్యదేహం ఏదైతే ఉందో దానికి కూడా 2 చేతులు ఉండాలి, 2 కాళ్ళు ఉండాలి. దానికి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవే ఇంద్రియాలు మనకి భౌతికంగా కూడా ఉన్నాయి, అంతేనా కదా. మరి అలా అయితే పశువుల సంగతి ఏమిటి? కొన్ని వాటికి అసలు చేతులు కాళ్ళు ఉండవు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే మరి మానవ రూపం అనేది మనం చెప్తాం. మానవ జన్మలో మనం చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని శిక్షణ ఎలా అనుభవిస్తాం? మనం జంతు శరీరాలు. కాబట్టి ఇప్పుడు మనం సరే ఇలా ఉన్నాం, ప్యాంట్ షర్ట్ అంతా వేసుకొని ఉన్నాం, బాగుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఆవు వేషం వేసుకోవాలనుకోండి, ఎంతసేపు వేసుకోగలం మనం? నాటకంలో భాగంగా ఆవు వేషం వేయమన్నారు, కొద్దిసేపు వేయగలం. మనం చూస్తుంటాం ఈ బయట పెరేడ్లు ఊరేగింపులు జరిగినప్పుడు వాడెవడో ఏం చేస్తాడు, పెద్ద బాగా పొడుగ్గా ఉన్నటువంటి దాని మీద నుంచొని ఇలా నడుస్తూ ఉంటాడు. వాడిని ఇప్పుడు అలాగే నడవమంటే నడవలేదు కదా. లేదా కొంతమంది మనం చూస్తాం ఏంటిది ఆంబూత వేషం వేసుకుంటారు, ఆవు వేషం వేసుకుంటారు. ఇప్పుడు అలా ఉండలేదు. అది చాలా అసహజమైనటువంటి విధానం. అలాగే మానవ దేహం అనేది మనకు సహజమైనటువంటిది అనమాట. ఇతర జంతు జీవాలన్నీ కూడా చాలా దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే మన లోపల ఉన్న రూపం వేరు, కానీ ఇప్పుడు వేరే రూపం వేసుకోవాల్సి వచ్చింది. మనకి శిక్ష అన్నమాట, ప్రకృతి విధించే శిక్ష, అన్కంఫర్టబుల్. ఈ మానవ దేహమే మనకి అసౌకర్యవంతమైంది, అవునా కదా. ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ చూడండి, చూడండి నిజానికి సుఖం అనేది లేనే లేదని చెప్పంటారు. అసలు సుఖం అనేది లేదు భౌతిక ప్రపంచంలో, వాస్తవానికి సుఖం అనేది లేదు. మరి దేనిని మనం సుఖం అని అనుకుంటున్నాం? దుఃఖం లేని స్థితిని ఏమనుకుంటున్నాం? సుఖం అనుకుంటున్నాం. వాస్తవానికి దుఃఖం లేని స్థితి కూడా కాదు. దుఃఖం ఎప్పుడు ఉంటుంది? అవ్యక్తంగా వ్యక్తంగా ఉంటుంది అంతే. అర్థమవుతుంది కదా. దుఃఖం అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ అవ్యక్తంగా ఉంటుంది, అది వ్యక్తం అవుతుంది. 2 సార్లు వ్యక్తం కావడానికి మధ్య అవ్యక్తంగా ఉండే స్థితి ఏదైతే ఉందో దాన్నే మనం ఏమనుకుంటున్నాం? సుఖం అనుకుంటున్నాం కదా. పిచ్చివాని ఏ చర్యల ఎందునూ సుఖము లేని చందమున. చూడండి, పిచ్చివాడు చేసే పనులు ఏవైనా సరే అందులో సుఖం ఉంటుందా? లేదు. అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే తినడంలో సుఖం ఉంది, కానీ విసర్జించడంలో సుఖం లేదనుకుంటాం. అనుకుంటాం లేదు. తినడంలో సుఖం ఉందా లేదా? ఉందంటే లేదా? తినడంలో సుఖం ఉంది, విసర్జించడంలో సుఖం ఉందా? లేదు. కానీ విసర్జించడం అనే దుఃఖం ఏదైతే ఉందో అది సుఖంగా పరిగణించి తినడం వల్ల ఏదో వచ్చింది. అంటే ఒక దుఃఖానికి కారణమైనటువంటి సుఖం నిజంగా సుఖమా? అది కూడా దుఃఖమే కదా. ప్రతిదీ దుఃఖం అని, సుఖం అనేది లేనే లేదండి.
కానీ మనం ఏం చేస్తాం? ఆ విధంగా మనం ఇక్కడ చెప్తున్నాం, కర్తృత్వ భావనతో వర్తించినంత కాలం మనుషుల నామమాత్రపు సుఖదుఖ భావనలన్నింటి చేతను ప్రభావితులు కావాల్సిందే. కాబట్టి కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నాను అని అనుకోవడం. అంటే నేను చేస్తున్నానంటే అవును నేను చేస్తున్నానని భావనలో తప్పే ఉంది. కానీ నేను ఎవరి కోసం చేస్తున్నాను? నా కోసం చేస్తున్నానా లేకపోతే భగవంతుడి కోసం చేస్తున్నాను? అందులో అసలు విషయం ఉందని. అప్పుడు నేను చేస్తున్నాను, ఎవరి కోసం చేయాలి? నేను భగవంతుని కోసం చేయాలి. అందులో ఏమాత్రం ఇది ఒకవేళ మన వ్యక్తిగతమైనటువంటి స్వార్థాన్ని ఆలోచించినా మనం వెంటనే దుఃఖాన్ని పొందాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, ఏమంటారంటే భగవానునితో జీవునకు గల సంబంధపు విస్మృతి తమో గుణ ఫలం అంట. చూడండి, అందుకే ఈ ప్రపంచాన్ని ఏమన్నారు? ఇది తమో గుణంతో కూడినటువంటి ప్రపంచం. ఎందుకంటే అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? తమసీమ జ్యోతిర్మయ అని. ఈ తమస్సు నుంచి వెలుగు వైపుకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన సాధన చేయాలి. ఎందుకని సాధన చేయాలి? భగవంతుని మర్చిపోకుండా ఉండడానికి సాధన చేయాలి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఇక్కడ మర్చిపోవడం సహజమే, అంతే కదా. ఈ ప్రపంచంలో మర్చిపోవడం సహజం. అందుకే మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదే కృష్ణ చైతన్య సాధన అంటే. అంతకుమించి ఏముంది చెప్పండి? అంతే కదా. మనం రోజు సాధన అని అంటున్నాం. సాధన అంటే ఏం చేస్తున్నాం? మనం భగవంతుడి చైతన్యంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ భగవత్ చైతన్యంలో ఉండడానికి చేసే ప్రయత్నంలో కూడా మనం అది భగవంతుడి చైతన్యం కోసం చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోతాం. అవును కదా. జపం చేస్తాం ఉదాహరణకు కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జపం చేస్తాం. అది ఎందుకోసం చేస్తున్నాం? భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి. కానీ అది పూర్తిగా భగవంతుడిని మర్చిపోయి మనం జపం చేస్తాం. అర్థమవుతుంది. సో ఇలా మనం చూసినట్లయితే ఇది చాలా ఏదంటే ఇప్పుడు చూడండి, మనం చూస్తున్న ఏదో రష్యన్ డాల్స్ అంటారు. రష్యన్ డాల్స్ ఇప్పుడు విన్నారా? రష్యా బొమ్మలు అది ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి అంటే రష్యన్ డాల్స్ అంటే ఒక పెద్ద బొమ్మ ఉంటుంది అనమాట. దాన్ని మూత తీస్తే అలాంటిదే లోపల ఇంకో బొమ్మ ఉంటుంది. దాన్ని మూత తీస్తే లోపల ఇంకో బొమ్మ ఉంటుంది. దాన్ని మూత తీస్తే ఇంకో బొమ్మ ఉంటుంది. లోపల ఇంత బొమ్మ ఉంటుంది, బయటేపు ఎంత బొమ్మ ఉంటుంది. మన మనసు యొక్క కార్యకలాపాలు కూడా అలాంటివి అన్నమాట. తాను స్వతంత్రుడననేటి తమోగుణపు భావనను మనుషుడు యోగాభ్యాసము ద్వారా నిర్మూలించమనగలడు. ఎప్పుడైతే నేను స్వతంత్రుడిని అని అనుకుంటాం, అది మన తమో గుణంలో ఉన్నట్టు. తమో గుణంలో ఉన్నవాడికి నేను స్వతంత్రుడిని అని అనిపిస్తుంది. మరి ఆ భావనను ఎలా తొలగించుకోవాలట? యోగాభ్యాసం ద్వారా నిర్మూలించుకోవాలి. యోగాభ్యాసం అంటే ఏమిటి అర్థం? యోగం అంటే అనుసంధానం. అంటే భగవంతుడితో మళ్ళీ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మనం దాన్ని నిర్మూలించుకోవచ్చు అని చెప్పండి. అర్థమవుతుంది. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు ఎప్పుడు గుర్తుంటాడు, మర్చిపోవడం అనేది లేని లేదు. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచంలో గుర్తు చేసుకోవడానికి కష్టపడాలి. ఎంత ఎక్కువగా గుర్తు చేసుకోవడానికి కష్టపడితే వాడంత గొప్ప భక్తుడిగా ముద్రేస్తాం. అంతే కదా, అంతే లేదు. వాడు ఎప్పుడు కూడా ఏంటంటే భగవంతుని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే వాడు మర్చిపోతామనే కదా, మర్చిపోతాం కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మన జీవన ఏమంటాం ఈ ప్రయోజనం ఎప్పుడు నెరవేరుతుందంటే ఎప్పుడైతే మనం 24 గంటలు భగవంతుడిని గుర్తుంచుకోవడానికే ప్రయత్నం చేస్తాము. అలా ప్రయత్నం చేయగా అలవాటు కొద్ది కొన్నాళ్ళకి ఏమవుతుంది, మర్చిపోవడం అనేది ఉండదన్నమాట. అది గోస్వాముల యొక్క స్థితి అన్నమాట. అవన్నీ సాధ్యమయ్యే స్థితులే. అవన్నీ కూడా ఏమిటంటే ఈ ఏముంటారు దాన్ని యోగా నిచ్చెన ఏదైతే మనకి చెప్తాడో 6 వృక్షోరు మునేరు యోగే అని చెప్పి చెప్తారు 6వ అధ్యాయం. 6 వృక్షం అంటే ఏమిటంటే నిచ్చెన అన్నమాట. ఇదంతా కూడా నిచ్చెనలో ఉంది. ప్రస్తుతం మనం చేసేది మన స్థితి ఏమిటి అంటే కనీసం రోజులో కొద్దిసేపు అయినా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడానికి మనం చేస్తున్నాం. అందుకే మనం ప్రతిరోజు ఏం చెప్తున్నాం, ప్రతిరోజు కూడా చదవాలి అని ఎందుకు చెప్తున్నామంటే జపం చేసేటప్పుడు కూడా మర్చిపోయే అవకాశం ఉంది భగవంతుడు కదా. ఎక్కువ శాతం మనం జపం జరుగుతూ ఉంటుంది కానీ మనసు ఎక్కడో చూస్తుంది. కానీ అందుకే ప్రతిరోజు కూడా మనం అధ్యయనం చేసినట్లయితే కనీసం కొద్దిసేపు అయినా మనం అనుసంధానంగా ఉంటాం. అవునా కదా. శాస్త్రం చదవడం వల్ల అప్పుడు ఎలా లేదన్నా కనీసం దృష్టి పెట్టకుండా చదవలేం కదా. దృష్టి పెట్టలేనట్టు చదవలేదు. కాబట్టి అందుకే ఇది చాలా ముఖ్యం.
చదవడం అనేది ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం అడుగుతున్నాం ఎంతసేపు చదువుతున్నారు ఎందుకంటే అది అది ఏదైతే ఉందో అది మనం అనుసంధానం అవుతున్నాం అనమాట. చూడండి, ఎందుకంటే మనకి మనసు అక్కడ లగ్నం అవుతుంది. మనసు లగ్నం కాకుండా ఎవడు చదవలేదు. అది చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని ఎలా మరి ఈ స్వతంత్రుణ్ణి అనేటువంటి తమోగుణపు భావనని ఎలా నిర్మూలించవచ్చు అంటే యోగాభ్యాసం ద్వారా. లేకపోతే ఏమవుతుంది, నేను స్వతంత్రుడు అనే భావన. చూడండి, ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైతే మనకి ఎందుకని మనకి ఆధ్యాత్మిక జీవితంలో అనేక రకాల సమస్యలు ఎప్పుడు ఎదురవుతాయంటే ఎప్పుడైతే మన స్వతంత్రుణ్ణి అనే భావన వస్తుందో అప్పుడు కష్టాలు మొదలవుతాయి. ఎప్పుడైనా గ్రహించండి, మనం చేసే సేవల్లో కూడా ఎప్పుడైతే నేను స్వతంత్రుణ్ణి అనే భావన వస్తుందో వెంటనే మనం కష్టాలు మొదలవుతాయి. చాలాసార్లు మనం అనేక రకాల పథకాలు ఏదో రకరకాల ప్రాజెక్టులు నిర్మాణాలు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మనకి ఒక్కోసారి ఏమిటంటే చాలా కష్టంగా అనిపించవచ్చు అనమాట. కానీ వాస్తవాన్ని పరిశీలించి చూసుకుంటే కృష్ణుని మర్చిపోయాం కాబట్టి మనకు కష్టం అనేది అనుభూతం. ఎప్పుడైతే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడి దయ వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం ఏదైతే చేయగలిగామో అది భగవంతుని అనుగ్రహం వల్లే చేయగలిగాం. ఇక ముందు ఏదైతే చేయబోతామో అది కూడా భగవంతుని అనుగ్రహం వల్లనే చేయగలుగుతాం అని రెండు విషయాలు ఎప్పుడైతే మర్చిపోతామో వెంటనే మనకు ఆందోళన మొదలవుతుంది. అంటే నేను ఎలా చేయగలను ఇంకా ఇది అనుకుంటే వెంటనే ఎప్పుడైతే నేను ఎలా చేయగలను అని అనుకుంటామో దాని అర్థం ఏమిటి అంటే ఇప్పటివరకు జరిగిందంతా నువ్వు చేసావని అనుకుంటున్నావు అనే అర్థం. అంతేనే కదా, అది తమోగుణం ఫలితం అని చెప్పుకుంటున్నారు ఇక్కడ భాషలో. తమోగుణ ఫలితం. కాబట్టి అందుకే మనం ఎప్పుడు దీన్ని గుర్తు చేసుకోవాలి, ఎలా మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మనం ప్రతిరోజు కూడా శాస్త్రాధ్యయనం చేయాలి. శాస్త్రాధ్యయనం చేస్తుంటే మనకి మళ్ళీ ఏదో గోడకి మేకేసుకుంటున్నట్టుగా అదే విషయం చెప్తుంటాం. ఏం చెప్తారు, ఇదం నారాయణం ఇదం నమమ. చూడండి, ఇది నారాయణుడిది, ఇది నాది కాదు. యజ్ఞం చేసేటప్పుడు చదువుతారు ఈ మంత్రాన్ని. యజ్ఞగుండంలో నెయ్యి వేస్తూ ఏమంటారంటే ఇదం నారాయణం ఇదం నమమ. చూడండి, అంటే ఇది నారాయణుడిది, ఇది నాది కాదు అని ప్రతిసారి వేయాలన్నమాట. లేకపోతే వాడికి నెయ్యి వాసన వచ్చి అబ్బా నేను తినేదేమో అనుకుంటాడేమో, భోగభావన వస్తుందని చెప్పి వేసే ప్రతిసారి కూడా ఏమనాలి, ఇదం నారాయణం ఇదం నమమ. ఇది నారాయణుడిది, ఇది నాది కాదు, ఇది నారాయణుడిది. చూడండి, వేసే ప్రతిసారి అలా అనాలి యజ్ఞంలో. చూడండి, అందుకే శ్రీ విగ్రహారాధన చేసినప్పుడు కానీ వీటన్నింటిలో కూడా అంతర్లీనంగా ఉన్న ఒకే విషయం ఏమిటంటే అంతా కూడా నారాయణుడిదే, ఇది నాది కాదు, నేను దానిని ఆయన సేవలో వినియోగిస్తున్నాను అంతే. ఏదైతే చేయగలిగానో, ఏదైతే చేస్తున్నానో, ఏదైతే చేయగలనో అవన్నీ కూడా ఎవరి కృపపై ఆధారపడి ఉన్నాయి, నారాయణుడిపై ఆధారపడి. ఆ ఒక్క విషయం గుర్తున్నప్పుడు మనిషి ఎలాంటి కార్యానికైనా సరే అతడు సిద్ధపడతాడు. ఎందుకంటే అప్పుడు ఇంకా వ్యక్తిగత సామర్థ్యం అనేది లేనేలేదు. ఇంకా వ్యక్తిగత సామర్థ్యం గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే అందుకే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు, ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరి. ముఖం కరోతి వాచాలం అంటే ముఖం అంటే ఎవరు, మూగవాడు. వాచాలం గొప్ప వాక్చాతుర్యం వచ్చేస్తుందట వాడు. పంగుం లంఘయతే గిరియం. పంగుం అంటే ఏమిటి, కుంటివాడు, ఒక కాలు లేదు వాడు. లంఘయతే వాడు లంఘిస్తారట, దూకేస్తారట. ఏమిటి, గిరిం. యత్కృపా తమహం వందే. ఎవరి దైవాలు కలుగుతుందంతా కూడా శ్రీ గురువు దీనత. రెండు రకాలుగా ఉంది శ్లోకం. కాబట్టి శ్రీ గురువు యొక్క కరుణ వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి మనం అందుకే ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి, మన స్వతంత్రుడం కాదు. అది ఎప్పుడూ గుర్తు చేసుకోవడానికి, ఆ స్మరణలో ఉండడానికి ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఉదయాన్నే భాగవతం చర్చించడం. ఎందుకని ఉదయాన్నే పెట్టారు భాగవతం చర్చ అంటే ఇదే. ప్రతిరోజు ముందు మనం ఈ విషయం గుర్తుంచుకోవాలి, మన స్వతంత్రులం కాదు, మనం నియంత్రించబడుతున్నాం. మనం శ్రీల ప్రభుపాద వారి దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, ప్రభుపాద నేను అత్యంత పతితుడిని ప్రభుపాద, నేను అత్యంత నీచుడిని ప్రభుపాద. ఇంగ్లీష్లో మనం సూపర్లైటివ్ డిగ్రీ వాడతాం, మోస్ట్ అంటే ఇంకా అంతకుమించి లేదనే కదా అర్థం. ప్రభుపాద ఐఎమ్ మోస్ట్ ఫాలెన్, నేను అత్యంత పతితుడిని. ప్రభుపాద వారు ఎలా చూస్తారు, చూసి నువ్వు ఏది అత్యంతగా, నువ్వు ఏది కాదు, నువ్వు ఎలాంటి విలువ లేనివాడు అంతే అని చెప్పుకుంటారు. ప్రభుపాద ఏమంటారంటే యు ఆర్ నాట్ మోస్ట్ ఎనీథింగ్. చూడండి,
ఎందుకంటే అత్యంత అనే పదం కృష్ణుడికి వర్తిస్తుంది తప్ప నీకు నాకు వర్తించదు. ఏదైనా అత్యంత అనే మాట వాడాల్సి వస్తే భగవంతుడే అత్యంత పెద్దవాడు, అత్యంత సూక్ష్మమైన వాడు కూడా. ఒకవేళ నువ్వు అన్నావు అనుకో, ప్రభు నేను అత్యంత చిన్నవాడిని, నువ్వు కాదు అత్యంత చిన్నవాడు. నీకంటే చిన్నవాడు ఎవరు? భగవంతుడు. నువ్వు అత్యంత గొప్పవాడివి కావు. నీ పరిస్థితి ఏంటంటే నీకు ఎలా విలువ లేదు అంతే. అంతేగాని నువ్వు అత్యంత గొప్పవాడివి కాదు, అత్యంత నీచుడివి కాదు అనగానే అవ్వాలి. ఏంటి ఇలా కాబట్టి ఏమిటంటే వీఆర్ జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్. మనం ఎలాంటి ప్రాముఖ్యం లేనివాడం. ఇప్పుడు ఎలాంటి ప్రాముఖ్యత లేనివాడం? కృష్ణ చైతన్యం లేకపోతే మనం ఎలాంటి ప్రాముఖ్యత లేనివాడు. మనం చూస్తాం, పెద్ద పెద్ద యంత్రాలు చూస్తుంటాం, అందులో కొన్ని వందల విడిభాగాలు ఉంటాయి. చిన్న నట్టు ఉంటుంది, చిన్న నట్టు. అది ఊడి పడిపోయింది అనుకోండి, ఆ నట్టు ఎవరికి ఉపయోగపడుతుంది? అది చెప్పండి. ఉపయోగపడుతుంది దేనికన్నా? ఉపయోగపడదు. విడిగా చూస్తే దానికి ఎలాంటి విలువ లేదు. కానీ ఆ యంత్రంతో అనుసంధానం చేస్తే దానికి కూడా విలువ ఉంటుంది. అలాగే మనం కూడా ఏమిటంటే మనకి ఎలాంటి విలువ లేని వాళ్ళం. ఏదైతే విలువ మనలో ఉన్నట్టుగా కనిపిస్తుందో అది దేనివల్ల? భగవంతుని కృప వల్ల. అదే కృష్ణుడు 10వ అధ్యాయంలో ఏమంటాడు? మమ తేజోంశ సంభవం అని చెప్పంటాడు. యత్యత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ. అర్జున ఏమిటి చెప్తాడు 10వ అధ్యాయంలో? ఏమిటి అందులో, ఏమిటి ఇందులో, అది ఎక్కడెక్కడైతే విశేషంగా కనిపిస్తున్నాయి. యద్యత్ విభూతిమత్సత్వం. ఎక్కడెక్కడైతే నీకు కొంత ఐశ్వర్యం కనిపిస్తుందో, ఎక్కడెక్కడైతే నీకు సంపద కనిపిస్తుందో, ఎక్కడైతే నీకు శక్తి కనిపిస్తుందో, అంటే అసాధారణమైనది ఎక్కడైనా కనిపిస్తుంది కదా. సాధారణం అంటే మనకు తెలిసిందే. అసాధారణమైనది ఎక్కడైనా నీకు ఏదైనా కనిపిస్తే అది సౌందర్యం కావచ్చు, జ్ఞానం కావచ్చు, వైరాగ్యం కావచ్చు, ఇంకేమున్నాయి, బలం కావచ్చు, సంపదలు కావచ్చు, జ్ఞానం కావచ్చు. ఎక్కడైనా నీకు ఏదైనా కొద్దిగా అసాధారణంగా కనిపించింది అంటే నువ్వు తెలుసుకోవాలి, యద్యత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవా. చూడండి, అది నా నుండే వస్తుందని నువ్వు తెలుసుకో. మమ తేజోంశ సంభవం నువ్వు తెలుసుకోవాలి. ఏమిటంటే అది నా యొక్క తేజస్సు యొక్క అంశం అని తెలుసుకో. అంతే. అందుకే 10వ అధ్యాయం మొదలుపెట్టేటప్పుడు ఆయన ఏమంటాడు? అహమాత్మ గుడాకేశ. నేనే ఆత్మని అని చెప్పండి. ఈ ఆత్మ పరమాత్మ, ఈ జగత్తుకే ఆత్మ అయినటువంటి వాడు. ఈ భౌతిక ప్రపంచానికి ఎవరు ఆత్మ చెప్పండి? సమస్త భౌతిక జగత్తు, ఈ మహత్తత్వం ఏదైతే ఉందో దానికి ఎవరు ఆత్మ? మహావిష్ణు, కారణోదక సాయుష్యం. సమస్త భౌతిక అస్తిత్వానికి ఆయనే ఆత్మ. అలాగే ఆత్మకి కూడా ఆత్మ ఎవరు? ఆత్మకి కూడా ఆత్మ ఎవరు? పరమాత్మ. కాబట్టి ఆయన అహమాత్మ గుడాకేశ, నేనేనాయన. కాబట్టి ఆయన ఏమంటాడు? ఎక్కడైతే నీకు ఏదైనా కనిపిస్తుందో అదేమిటంటే భగవంతుని యొక్క ఉనికిని మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి బాగా మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి బాగా పాడుతున్నాడు, ఎవరైనా ఏదైనా బాగా చేశారంటే అది ఏమిటంటే అది భగవంతుని యొక్క అంశ. అందుకే మనం ఎవరైనా ఏదైనా బాగా చేసినప్పుడు వారిని హర్షించాలి. హర్షిస్తే అది భగవంతుడి సేవ. అంటే ఏ ధోరణితో మనం హర్షించాలి? హర్షించేవాడికి ఉండాల్సిన భావన ఏమిటి? ఎవరైనా ఏదైనా గొప్పగా చేయగలుగుతున్నారంటే అది వాళ్ళు భగవంతుని యొక్క కృపకు పాత్రులయ్యారు. కాబట్టి వాడు బాగా చేస్తున్నాడంటే దాన్ని మనం అబ్బా నువ్వు బాగా చేసావయ్యా అని అన్నామంటే అది భగవంతుడి ఉనికిని గుర్తించినట్టు. లౌకికంగా అలా కాదు కదా, వండర్ఫుల్, యూ హ్యావ్ డన్ వెరీ ఎక్సలెంట్లీ అని. ఎందుకంటే వాడికి భగవత్ చైతన్యం లేదు అందులో. ఇది వీడే చేస్తున్నట్టుగా వీడు అనుకుంటాడు. కానీ భక్తులు హర్షించేటప్పుడు వారి అవగాహన ఏమిటంటే అది ఏమిటి? వాళ్ళ అవగాహన అంటే ఏదైతే మనం చేయగలిగామో అది అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా చేయగలుగుతున్నాడంటే భగవంతుని హృషికేశ అని అంటాం. హృషికేశ అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలని నియంత్రించేటువంటి వాడు. మరి ఒకటి బాగా శరీరం అంటే ఏమిటి? ఇంద్రియ గ్రామం అంతే. శరీరం అంటే ఇంద్రియ గ్రామం, ఇంద్రియాల సమూహం. కాబట్టి ఎవడైనా ఒక పని బాగా చేశారంటే ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయని కదా. మరి ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయంటే ఎవరు నియంత్రిస్తున్నారు? వాటిని కృష్ణుడు నియంత్రిస్తున్నాడు. మరి ఒకడికి బాగా పనిచేసే ఇంద్రియాలంటే భగవంతుడు సంతృప్తి చెందకపోతే వాటితో చేస్తాడు. అలా అంటే ఎందుకు సంతృప్తి చెందాడు? వాడు ఏదో పుణ్యం చేశాడా లేకపోతే ఏదో చేశాడు మొత్తాన్ని. కాబట్టి వాడు బాగా చేయగలిగాడు. ఆ అవగాహనతో మనం అది హర్షించాలి. హర్షించినప్పుడు అది భగవంతుడిని హర్షించినట్టు అవుతుంది.
అలా కాకుండా మనం ఎవరైనా ఒక మంచి పని చక్కటి పని చేశారు అంటే కృష్ణ చైతన్యంలో మనం చెప్పేది కృష్ణ చైతన్యవంతమైనటువంటి కార్యాలు బయట కూడా మనం చూస్తున్నాం కదా. మరి బయట కూడా అనేక మందికి చాలా రకరకాల నైపుణ్యాలు ఉన్నాయి కదా. అవి కూడా ఎలా వస్తున్నాయి మరి? కుంతిదేవి చెప్తుంది కదా, జన్మైశ్వర్యశ్రుత శ్రీభి. చూడండి, ఉన్నత కుటుంబంలో జన్మ కానీ, ఐశ్వర్యం కానీ, శృత అంటే విద్య కానీ, శ్రీ అంటే సౌందర్యం కానీ, ఈ 4 వేటి యొక్క ఫలితాలు పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితాలు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి? ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో వినియోగిస్తామో అప్పుడు అవి హర్షించబడాలి. కానీ లౌకిక ప్రపంచంలో మనం చూసేది ఏమిటి? ఏవైతే పూర్వం పుణ్యకార్యాలు చేయడం వల్ల వాళ్ళకి వచ్చాయో వాటిని పాపకార్యాల్లో వినియోగిస్తారు, వాటిని మనం హర్షించాం. కానీ కృష్ణ చైతన్యంలో ఏదైనా ఒక నైపుణ్యతను ఎవరైనా వినియోగించినప్పుడు దాన్ని మనం హర్షిస్తే అది భగవంతుని హర్షించినట్టు అవుతుంది. కానీ మనం దాన్ని హర్షించకుండా అసూయపడితే భగవంతుడి పట్ల అసూయపడినట్టు అవుతుంది. ప్రభుపాదులు అంటున్నారు, ఏ విధంగా మనం అసూయ నుంచి బయటపడాలి? ప్రభుపాదులు చెప్తారు. ఎవరో శిష్యుడు అడుగుతారు, ఎలా అసూయ నుంచి బయటపడాలి? ఎలా అసూయ నుంచి బయటపడాలంటే నీ అవగాహన ఇది అయి ఉంటే అప్పుడు నీకు అసూయ అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు అసూయ పడ్డావంటే నువ్వు ఏదైతే ఎవరిని చూసైతే దేనిని చూసైతే అసూయ పడ్డావో ఆ లక్షణం ఏదైతే ఉందో దాన్ని నువ్వు భగవంతుడితో సంబంధం ఉన్నదిగా మర్చిపోయావని అర్థం. అంతే కదా, భగవంతుడితో సంబంధం ఉంది అనే విషయాన్ని మర్చిపోయావు. మర్చిపోయి నువ్వేమనుకుంటున్నావు? వాడే చేస్తున్నాడు అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు అసూయ పడుతున్నావు. అంటే నువ్వు భగవంతుని మర్చిపోయావు. అంటే అసూయ అనేది ఎందుకు కలుగుతుంది? కృష్ణ చైతన్య లోపం వల్ల అసూయ అనేది కలుగుతుంది. కాబట్టి దీన్ని ఎలా సరిదిద్దారంటే మళ్ళీ కృష్ణ చైతన్యంలోనే సరిదిద్దారు. కాబట్టి మనం ఇతరుల పట్ల అసూయ పడుతున్నావు అంటే భగవంతుడిని చూసి అసూయ పడినట్టు ఇంకా ప్రభుపాదులు చెప్తారు. నువ్వు ఎవరైనా కృష్ణ చైతన్యంలో ఎవరైనా చక్కటి సేవ చేస్తున్నారంటే వారిని చూసి నువ్వు అసూయ పడ్డావంటే కృష్ణుడి పట్ల నువ్వు అసూయ ప్రదర్శించినట్టే. ఎందుకంటే అది వాడికి ఎలా వచ్చింది? భగవంతుడు ఇచ్చాడు. మరి నువ్వు దాన్ని చూసి అసూయ పడుతున్నాడు, నువ్వు భగవంతుడి పట్ల అసూయ చెందినట్టు. అది మన యొక్క అవగాహన. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాం ఏంటంటే ఎప్పుడైతే మన స్వతంత్రులం అని అనుకుంటున్నామంటే మన తమో గుణంలో ఉంది. సహజం భౌతిక ప్రపంచంలో. ఎందుకంటే ఈ ప్రపంచమే చీకటమయం కదా, అవునా? ఇందాక దాకా చీకటిలోనే ఉన్నాము. మళ్ళీ భగవంతుడు మన కోసం కన్ను తెరిచాడు కాబట్టి సూర్యుడు మనం చూసాం, మళ్ళీ వెలుగులోకి వచ్చాం. మళ్ళీ కాసేపటికి ఏమవుతుంది? మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చీకట్లో ఉండడం మన సహజ లక్షణం. అందుకే ఇప్పుడు కూడా వెలుగులో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎలా వెలుగులో ఉండాలి అంటే శబ్దాత్ అనావృత్తి అన్నారు. శబ్దం ద్వారా మనం ఈ చీకటి నుంచి మనం బయటికి రావచ్చు అన్నమాట. చీకటి బావిలో పడిపోయేవాడు వాడిని ఎలాగ ఎవరెవరు పిలవాలి? ఎవరన్నా ఉన్నారా లోపల? పిలుస్తారు వీడు కూడా, ఎవరన్నా ఉన్నారా దయచేసి రక్షించండి. అవతల నుంచి ఏదైనా స్పందన వచ్చింది అనుకోండి, వెంటనే వీడికి ఉత్సాహం వస్తుంది. అలాగే నిద్రపోయేవాడిని ఎలా లేపాలి మనం? పిలవడం ద్వారా. కాబట్టి శబ్దాత్ అనావృత్తి. కాబట్టి ఈ శబ్దం ద్వారా మనం ఈ తమో గుణం నుంచి బయటపడవచ్చు. అంటే ఎలా అంటే అది శ్రవణం చేయడం ద్వారా, లేదా గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా, లేదా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మన ఆ విధంగా ఈ తమో గుణం నుంచి బయటపడవచ్చు. మరి ప్రేమకు సంబంధించినదే జీవుని యొక్క నిజమకు శాశ్వత సంబంధము చెప్పుకుంటున్నాయి. ఇక్కడ అనువాదంలో చూస్తే ఏమన్నారంటే తన యందు ఆరోపించుకున్న సుఖ దుఃఖములు మరియు వాటి అంతఃప్రక్రియలు నిజమునకు తమో గుణ ఫలముకు విద్యాహంకారము కారణములనే కలుగునని అతడు తెలుసుకొనగలుగుతాడు. ఆరోపించుకున్న సుఖ దుఃఖాలు ఆరోపించుకోబడ్డాయి. ఎందుకంటే వాస్తవానికి ఆత్మకి సుఖ దుఃఖాలనే ఉన్నాయా? లేవు. మనం ఆపాదించుకున్నాం. అలాగే వాటి యొక్క అంతఃప్రక్రియలు నిజానికి తమో గుణ ఫలము. ఇవన్నీ తమో గుణం వల్లే. తమో గుణం అంటే అజ్ఞానం వల్లనే ఇవన్నీ జరుగుతుంది. ఎప్పుడైతే మనం జ్ఞానంలో పురోగతి చెందుతామో క్రమక్రమంగా ఏమవుతుంది? చీకటి బాగా పురోగతి. చతుశ్లోకి భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? రెండో శ్లోకం, తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానగంధమ. తేషాం అంటే వారి పట్ల, ఏవానుకంపార్థం అంటే ప్రత్యేకమైనటువంటి కృప వలన. తేషాం ఏవానుకంపార్థం ఎవరి పట్ల? భక్తుల పట్ల. ఎవరైతే ఆయన యొక్క సేవలో నిరంతర నిమగ్నమై ఉంటారో తేషామేవానుకంపార్థం వారిపై నాకు ఉన్నటువంటి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఏం చేస్తాను నేను? అహం అజ్ఞానజం తమః.
అజ్ఞానము నుండి జన్మించిన అజ్ఞానజం అన్నారు. జ అనే పదం అన్నారు. అంటే అజ్ఞానము నుండి జన్మించినటువంటి తమహ చీకటి ఏదైతే ఉందో నాశయామి ఆత్మభావస్తో, దాన్ని నేను నాశనం చేస్తాను. ఎలాగా? ఆత్మజ్ఞానం ద్వారా. జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించడం ద్వారా నేను ఏం చేస్తాను? నేను ఆ చీకటిని పారపోతాను. కాబట్టి మనం చూడాలి, మనం ఏదో ఊరికే కృష్ణ చైతన్యంలో ఉన్నామంటే కాదు, నిజంగా కృష్ణ చైతన్యంలో ఉన్నాము మనం. మనం రోజు చేసేటువంటి కార్యకలాపాల్లో ఎంతవరకు మనం కృష్ణ చైతన్యంలో ఉండడానికి వినియోగిస్తున్నాం, ఎంతసేపు భౌతికమైన పనుల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మనం చూసుకోవాలి. సరే, నిన్న ఒక రోజు అయిపోయింది. నిన్నటి రోజున నేను ఎక్కువ ఏం విన్నాను, ఎక్కువ ఏం మాట్లాడాను, ఎక్కువ ఏం చేశాను. సంపూర్ణంగా ఉండాలి కానీ సంపూర్ణంగా స్థితిలో లేం కదా మనం. కనీసం ఎక్కువ శాతం ఉంటే మనం రక్షించబడతాం. ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితం నుంచి బయటకు వెళ్ళిపోతారంటే చాలామంది మనం చూస్తాం. ఎప్పుడైతే వాడు భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచించకుండా, భగవంతుడి గురించి ఎక్కువ వినకుండా, భగవంతుడి గురించి ఎక్కువ మాట్లాడకుండా, లేదా భగవంతుడి గురించి ఎక్కువ చేయకుండా, లేదా భగవంతుడికి సంబంధించింది ఎక్కువ తినకుండా అన్యమైనవి వింటూ మాట్లాడుతూ చదువుతూ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు, అప్లోడ్ పెట్టింది. కాబట్టి అది ఇప్పుడు మన బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలి. ఏమవుతుంది, వాడు ఏం చేశాను అంటే ఇవాళ లౌకికమైన వాడికి ఎంతసేపు పెడతాం, లేకపోతే ఇవాళ మనం భగవంతునితో ఎంతసేపు పెడతాం. కృష్ణ చైతన్య సంఘంలో వచ్చింది ఎందుకోసం, మనం ఏ ఉద్దేశంతో వచ్చాం? భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కదా. కానీ ఆ సంబంధం ఎంతవరకు ఉంది అంటే ఊరికి పెళ్ళి అయితే సరిపోదు కదా. ఊరికి పెళ్ళి అయింది, పేరుకే భార్యాభర్త. ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, వీడు ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆవిడ అక్కడికి వెళ్ళి వేరే ఎవరికి సంబంధం, వీడికి అక్కడికి వెళ్ళి ఇంకొకరికి సంబంధం, ఏదో మొత్తానికి. పెళ్ళి అంటే అర్థం ఏంటి? సంబంధం ఏర్పడింది. సంబంధం అంటే ఏం జరగాలి కదా, ఒకరితో ఒకరు పూర్తిగా సమయాన్ని కేటాయించాలా లేదా? ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోజుల్లో ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వాడితో ఉండే తక్కువ, వాడితో సంబంధం తక్కువ, బయట వాడితో సంబంధం ఎక్కువ. అంటే రాత్రి ఆవిడ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, వీడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అంటే ఊరికే పేరుకే సంబంధం తప్ప అందులో నిజానికి సంబంధం లేదు. కాబట్టి మన కృష్ణ చైతన్య జీవన విధానం కూడా అలా అయిపోకూడదండి. ఉండడానికి కృష్ణ చైతన్యంలో ఉన్నాం, కానీ రోజంతా నువ్వు ఏ చైతన్యంలో ఉన్నావు అంటే నువ్వు నిజంగా కృష్ణుడు. అదే పేరుకి పెళ్ళి అయింది, కానీ ఎంతవరకు భార్య భర్తల మీద సంబంధం అనేది ఉంది. అలాగే మన కృష్ణ చైతన్యంలో ఉన్నామంటే కృష్ణుడితో ఎంతవరకు సంబంధం ఉంది నాకు? మరి కృష్ణుడితో సంబంధం ఎలా జరుగుతుంది, ఎలా ఏర్పడుతుంది కృష్ణుడితో సంబంధం? శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే పూజన సఖీజన ఆత్మనివేదన గోవిందదాస అభిలాషరే. కాబట్టి శ్రవణం, నేను ఏం విన్నాను. అందుకే ఇది ఒక ప్రమాదం అనమాట. నేను చెప్తున్నాను, భక్తులకి స్మార్ట్ ఫోన్లు ఏదైతే ఉందో అది వాడికి నిజంగా నియంత్రణ ఉన్నవాడైతే తప్ప ఇతరులు ఎవరు వాడకూడదు. ఎందుకంటే చాలాసార్లు చాలామంది భక్తుల జీవితాలు దీనివల్ల పక్కదారి పట్టబడతాయి. ఎందుకంటే అనవసరమైనటువంటి సమాచారం ప్రపంచంలో ఎక్కడో జరిగిందండి, నాకేంటి సంబంధం కాదు. అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది మనకి? అవసరం ఉందా? అసలు ఎక్కడైతే జరిగేది ఏమిటి? ఇప్పుడు ఇవన్నీ లేనప్పుడు కూడా అన్నీ జరిగాయి, జరగలేదా? చెప్పండి. జన్మమృత్యు జరావ్యాధులు ఇప్పుడు ఉన్నాయి ప్రపంచంలో, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ఎవరి గురించి తెలిసేది కాదు. ఎవరి జన్మమృత్యు జరావ్యాధి గురించి వాడు ఆలోచించేవాడు. ఇప్పుడు వీడి జన్మమృత్యు జరావ్యాధి గురించి వీడు ఆలోచించాడు, పక్కోడి జన్మమృత్యు జరావ్యాధి గురించి వీడు ఆలోచిస్తాడు. ఈ లోపల వీడికి మరణం వస్తుంది. అయితే కాలం ఏమైందంటే టైం వేస్ట్ అయింది. అంతే కదా, ఒక్క స్వైప్ దూరంలో ఉందన్నమాట ప్రపంచం అంతా. ఉంటే ఇలా అన్నామంటే చాలు. కాబట్టి నిజంగా శ్రద్ధ కలిగినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వారు అసలు ఇతర విషయాలు తెలుసుకోకూడదు. నన్ను అడిగితే ఏదైనా ప్రచారానికి సంబంధించి వాడికి ఏదన్నా తెలుసుకోవాలని చూడాలి, కానీ మనకు తెలుసు మన వార్తలు ఇవి ఉన్నాయి. మన వార్తలు మనకి ఇప్పుడు ఈ లోకల్ న్యూస్ పేపర్లో లేకపోతే లోకల్ వీటిలో మహా అయితే ఈ ప్రపంచం, ఈ భౌతిక జగత్తు గురించి వార్తలు వస్తాయి. కానీ భాగవతంలో ఈ ఒక్క ప్రపంచం గురించిన వార్తలు కాదు, మన పురాణాల్లో మొత్తం భౌతిక ప్రపంచంలో ఉన్న ఇతర బ్రహ్మాండాల్లో వార్తలు కూడా ఇచ్చేసారు. ఆ వార్తలు ఇప్పుడు ఫిక్స్, వాళ్ళకి తెలుసు ఏం జరిగినా జన్మమృత్యు జరావ్యాధి 4 జన్మమృత్యు జరుగుతాయి. అందుకే అనేక రకాల జన్మమృత్యు జరావ్యాధుల గురించి మనకి అష్టాదశ పురాణాల్లో అన్నీ ఇచ్చేసారు.
ఇప్పుడు అందుకే కృష్ణ చైతన్యవంతుడు ఏం చేయాలంటే నిజంగా వాడికి సమయం ఉంటే ఈ వార్తలు తెలుసుకోవాలి. ఒకటి ఏం జరుగుతుంది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎవరికైనా వచ్చి చెప్పేస్తారు ఏం జరిగింది అప్పుడు ఇది చాలా చాలా ముఖ్యం. మొత్తం ఉంది అంటే కొంతమందికి ఏమిటి ఈ కృష్ణ చైతన్య సంఘంలోనే ఏం జరుగుతుంది అదొక మంది మాయలు ఇందాక రష్యన్ డాల్ అన్నట్టుగా ఈ బొమ్మలో బొమ్మ అన్నట్టుగా. కొంతమంది ఏమిటి వేరే వాటికి వెళ్ళరు, కానీ కృష్ణ చైతన్యంలో కూడా మాయ ఎన్ని రకాల వార్తలు తయారు చేసిందంటే దాంతో కూడా నీ జీవితం అయిపోతుంది. అక్కడ ఏమైంది, వాడేం చేశాడు, ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి, వాళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు, వాడేం ప్రవర్తన చేశాడు, లేకపోతే వాడేం పాడాడు, వాడికి ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు, లేకపోతే వాడికి ఇదివరగా మాయ. అందుకే గోవిందదాస్ పడుతున్నాను దుర్లభ మానవ జనమ సత్సంగం. ఇప్పుడు ఎప్పుడో చూస్తున్నది చాలా ఏంటిది వాకింగ్ ఉన్న రేజర్ సెట్ అండి చర్చ మీద సామాన్యం దురదృష్టకరం. చాలామంది భక్తులు నేను చూస్తుంటాను. ఎందుకంటే నాకు కూడా స్త్రీ అనుభవం ఉంది ఇందులో లేదని కాదు, కానీ అది దానికి చాలా స్థిరమైనటువంటి దృఢ నిశ్చయం కావాలి. మనం అర్థం చేసుకోవాలి మన ఆయుష్ ఎంత తక్కువ ఉంది, మన జీవితం ఏమైపోతుంది, ఎన్నాళ్ళు జీవిస్తాం, మన సమయాన్ని మనం ఇందులో వాడుతున్నాం. పిచ్చేపట్టి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అవసరం లేదు. అక్కడ ఏం జరిగినా అక్కడ జరగకపోయినా మనకు జరిగేది మనకు జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం అంటే మన జీవితం మనం ఎంతవరకు భాగవతం చదువుతున్నాం, మనం ఎంతవరకు భగవంతుడు చదువుతున్నాం, మన చుట్టూ ఉన్నటువంటి భక్తులకి మనం ఎంత సేవ చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న భక్తులతో మన సత్సంబంధాలు ఎలా ఉన్నాయి చూస్తుంటాం. కొంతమంది భక్తులు పూర్వం చెప్పేవాడిని అనవసరంగా ఎక్కడో ఏదో జరిగింది, అక్కడ ఏదో జరిగింది వాళ్ళ గురించి నీకెందుకు, నీ జీవితం నువ్వు ముందు మంగళారతి రా సమయానికి, నువ్వు ముందు సమయానికి కొడుకు, నువ్వు చదువు ముందు బాగా అవుతుంది, నీ సాధన నువ్వు చేయి. లేదు వాడెవడో ఏమైంది, వాడి బాధలు నేర్చుకుంటుంది, ఆ బాధలు ఈ బాధలు నీ బాధలు వాడి బాధలు అయితే నువ్వు వెళ్ళిపోతావు. చాలా ప్రమాదం ఉంది. కాబట్టి ముందు అందుకే శాస్త్రం జన్మసార్థక కరి, ముందు నీ జన్మ సార్థకం చూస్తూ తర్వాత పరోపకారం చేస్తుంది. ఏదో పూర్వం సామెతం కదన్నమాట, ముందు ఇంటి నీళ్ళు తర్వాత ఊరి నీళ్ళు కదా. ముందు మనకు ఉన్న సేవ ఇక్కడే మనం అందుకే మరీ టూ మచ్గా మనం ఎక్స్పాండ్ కూడా అయిపోకూడదు. మరీ అనవసరంగా మనం విస్తరించేసామనుకోండి అప్పుడు ఇందులో తేడా. ఏదో ప్రభుత్వంలో తిరిగే ప్రపంచం అంతా అందరూ తిరగాల్సిన అవసరం లేదు, అందరికీ ఆ సామర్థ్యం ఉండదు. ఎక్కువ శాతం మంది స్థానే స్థితాం శుద్ధిగతాం తనువాన్ మనో యజమాపు వచ్చారు కదా, కూర్మక్షేత్రం వచ్చి వెళ్ళినప్పుడు ఆ కూర్మ బ్రాహ్మణుడు ఏమన్నా నేను కూడా మీలా తిరుగుతాను, అందరూ అలా తిరగడానికి ఇక్కడే ఉంది నేను చేయలేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎలా చేస్తారంటే అంటే ఇది ఒక రకమైన మాయ. కృష్ణ చైతన్యంలో కూడా ఎవరికడ ఏమనుకుంటారంటే నేను ఎందుకంటే ఇంటర్నెట్లో చాలామంది పాపులర్ ప్రవచనకర్తలు చాలామంది ఉన్నారు, సరే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించారు, వాళ్ళు అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అలా అవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకని అవుతారు, వాడికి అనుగ్రహం ఉంది, భగవంతుడు వాడికి ఇచ్చారు, వాడిని వాడుకున్నాయి, వాడిని అవ్వనాయి, అందులో సాధక బాధలు వాళ్ళు పడతారు. కానీ ప్రతి ఒక్కరు అలా అవ్వడానికి ప్రయత్నించేప్పుడు ఒక భక్తుడు తండ్రి నాకు ఫోన్ చేసి అడిగాడు, ఏమండి మావాడు మీ దగ్గర ఉన్నాడు కదా, మావాడు కూడా ఏదో ఒక రోజున పలానా దాస్ గారి లాగా ప్రవచనం ఇవ్వగలగాలి ఇంగ్లీష్లో. మరి ఏమిటి మావాడు ఇంగ్లీష్ ఎంతవరకు నేర్చుకున్నాడు ఏమిటి? ప్రతి ఒక్కడు అలా ఆ ప్రభులాగా ఈ ప్రభులాగా మొత్తం లక్షల మంది సబ్స్క్రైబర్ ఏమవుతుంది? భౌతిక ప్రపంచం అదే కదా, భౌతిక ప్రపంచం అది వాడు ఇంజనీర్ అయ్యాడు, వాడు డాక్టర్ అయ్యాడు, వాడికి ప్యాకేజ్ వస్తుంది, మావాడు కూడా అంత ప్యాకేజ్ కాదు. ఫస్ట్లోకి వచ్చేప్పుడు అది వాడికి అంత సబ్స్క్రైబర్. ఆ మాత్రం దగ్గర జపాన్ నుంచి అవసరం వచ్చింది, నేను కూడా అలా అయిపోయింది. ఇదే ఇక కృష్ణ చైతన్యమే కాదండి. ఇప్పుడు భాగవతంలో చూస్తే ఆ బ్రహ్మదేవుడి పరిస్థితి ఏమిటి చెప్పండి. బ్రహ్మదేవుడి పరిస్థితి ఏమిటంటే ఈ బ్రహ్మాండం బ్రహ్మదేవుడి పరిస్థితి భగవంతుడు ఒకసారి కన్నార్పితే ఒక బ్రహ్మము, సంతరిస్తే ఒక బ్రహ్మము. భాగవతంలో బ్రహ్మాండం వర్ణన 3వ స్కంధంలో చూస్తే మొత్తం బ్రహ్మాండం యొక్క వైశాల్యం ఎంత అండి అంటే ఎన్నో కొన్ని 400 బిలియన్ కోట్ల రేడియస్ ఎంతో చెప్పారు. అది సరే, అది బాగానే ఉంది. అది ఎంత ఉందో దానికి 10 రెట్ల మందంగా భూమి పొర ఉందంటారు. చూడండి మీరు ఎలా ఉంచుకోవాలి దాన్ని. ఇప్పుడు ఏదైతే లోపల బ్రహ్మాండం ఖాళీ ప్రదేశం ఉందో దాని మీద
దానికంటే 10 రెట్లు మందం భూమి పొర, దానికి 10 రెట్లు మందం నీటి పొర, దానికి 10 రెట్లు మందం అగ్ని పొర, దానికి 10 రెట్లు మందం గాలి పొర, దాని మీద 10 రెట్లు మందం మానసిక పొర. అసలు ఎక్కడుంది అర్థం లేదు. ఇప్పుడు మనం అప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటాం. కొబ్బరికాయ కొట్టే అందరూ పైన అంతా తీసేస్తూ ఉంటుంది అంటాం. కేవలం తీసి అంతా తీసి లోపల చిన్న బఠానీ గింజ అంత ఉందనుకోండి లోపల టెంక ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి. ఊహించుకున్నట్టు లోపల బఠానీ గింజ కూడా కాదు, ఆవగింజ కూడా కాదు, ఏమిటది గసగసాల గింజ, లోపల గసగసాల గింజ వస్తుంది. దాన్ని చూస్తే కాయ ఉంటుంది, బయట తీసి లోపల ఎంత ఉంది గసగసం ఉంటుంది. అది మన బ్రహ్మాండం పరిస్థితి. దానికి ఒక బ్రహ్మ, ఆ బ్రహ్మగారు ఆయన స్థాయిలో ఆయన ఉంటాడు. ఆయన కూడా పరిస్థితి ఏమిటంటే విష్ణు కళ్ళు మూస్తే ఒక బ్రహ్మ ఉంటుంది, కనుక ఒక బ్రహ్మ. మళ్ళీ ఇందులో బ్రహ్మే మళ్ళీ నాకంటే గొప్ప లేడు అనుకుంటాడు కృష్ణ జీవితంలో ఉండకపోతే. మళ్ళీ దాని కింద వాళ్ళ స్థితి, మన స్థితిలో మనం అనుకుంటాం మనం గొప్పగా అవ్వాలి. పైవాడు చూసి నవ్వుకుంటుంటారు, ఏం చేయాలి. మన కింద ఉన్న చూసి మనం నవ్వుతుంటాం. చీమ స్థాయిలో చీమ కూడా ఏమనుకుంటే ఇది నా సామ్రాజ్యం అనుకుంటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనకి ఎలాంటి విలువ లేదు, జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్. మనకి ఏదైనా విలువ ఉంది, మనకి పెరగాలి అనుకుంటే అప్పుడు మనం భగవంతునితో మనం ఏం చేయాలి, అనుసంధానం అవ్వాలి. అంతే కదా. బయటోడు ఏం చేస్తే మనం చూస్తుంటాం కదా, ఎవడన్నా పెద్ద ఎమ్మెల్యే ఎవరిని వచ్చాడు అనుకోండి, ఎవడో సంబంధం లేని మధ్యలో తిరిగిపోతాడు ఫోటోలు, నన్ను ఫోటో దిగిందంటే. నేను చాలా సార్లు ఊళ్ళో ఫోటోలు నేను గమనిస్తుంటాను అనమాట. వాడు ఎక్కడో చూస్తుంటాడు, వీడు ఎక్కడో చూస్తుంటాడు. వాడికి అసలు వీడితో ఇంకొకటి ఫోటో తీసుకున్నాడనే విషయం కూడా తెలియదు. గమనించారు, ఎవడో పెద్ద లీడర్ ఉంటాడండి, వాడు ఎవరితోనో ఏదో చూస్తుంటాడు. వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఏదో రకంగా మధ్యలో దూరేసి ఫోటో తీసుకుని పెద్ద బ్యానర్ పెట్టుకుంటాడు. అది చూడండి నేను ఆయనతో ఫోటో దిగాను. అదే ఆడితో చూస్తున్నాడు, వాడికి అసలు వీడి పక్కన ఉంచున్నాడని కూడా తెలియదు. మనం చూస్తుంటాం కదా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు సడన్గా ఎవడో ఎక్కడి నుంచి వస్తాడో ఏమిటో తెలియదు, సడన్గా వచ్చి హడావుడి చేసేస్తుంటాడు మధ్య. అదే కదా, ఆ వాడి దృష్టి ఏంటంటే వచ్చిన వాళ్ళు దృష్టిని పడిపోవాలండి ముందు. అంటే నేను గొప్పవాడిని. సో భౌతిక ప్రపంచంలో కూడా ఎలా గొప్పవాళ్ళు అనుకుంటారు, ఎలా గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటారంటే మరొక గొప్పవాడితో తిరగడం ద్వారా వీడు గొప్పవాడు అవ్వాలనుకుంటాడు. అంతే కదా భౌతిక ప్రపంచంలో లాజిక్ కూడా. సో మనం కూడా ఏం చేస్తున్నాం, అదే చేస్తున్నాం. కానీ అందరికంటే గొప్పవాడు ఎవరో మనకు తెలిసింది. ఎవరు గొప్పవాడు అందరికంటే? కృష్ణుడు గొప్పవాడు. కాబట్టి కృష్ణుడి దృష్టిలో మనం పడాలన్నమాట. ఎందుకు వేలాది మందికి తెలిసి ప్రయోజనం ఉంది, కృష్ణుడికి తెలియకుండా? అవునా కదా. ప్రపంచం అంతా తెలుసు నేను అది గురించి, కానీ కృష్ణుడికి నేను ఎవడో తెలియదు. ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి. కోట్లాది మంది ఉంటారు. చాలామంది చూడండి, మీకు తెలియదు. వాస్తవానికి దేశాలు ఏవైతే మనం చూస్తాం, మనం చూసేదల్లా బయట చిత్రాలు చూస్తాం. కానీ ఎవరికీ తెలియకుండా మౌనంగా వాడి పని వాడు చేసుకుంటూ అందరినీ నియంత్రించేవాడు ఉంటాడు. వాడు తెరగనుక వ్యక్తులు ఉంటారు. వీళ్ళు దేశ ఆర్థిక విధానాలు, దేశ రాజకీయాలు కూడా శాసిస్తుంటారు. అలాంటి వాడు కొంతమంది ఉంటారు. వాడి గురించి ఎవరు తెలియదు, పబ్లిక్కి వాడు కాదు, వాడు ఎవరు తెలియదు. పిచ్చి జనం మాత్రం ఎవడో ఒకటి గురించి వాడిని పట్టుకుని వాడిని డబ్బు కొట్టుకుంటూ ఏదో చేసుకుంటుంటాడు. అసలైన వాడు ఎవడైతే ఉంటాడో వాడు అసలు ఎవరికి కనిపించడు, వాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు, వాడు ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు, కానీ వాడన్నింటినీ శాసిస్తుంటాడు. కాబట్టి భక్తుని యొక్క స్థితి అలా కాదు. ఎందుకని వాడికి అంత విలువ ఏంటి? ఎందుకంటే వాడు అంతకంటే గొప్పవాడు ఎవరితోనో వాడికి సంబంధం. ఇప్పుడు ఎవడో ఉన్నాడు, వాడికి భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, 5 కోట్ల మంది అనుచరులు ఉన్నారు వాడికి అనుకుంటాం. అయినా పని లేదు. వీడి కనుక నరేంద్ర మోడీతో కనుక సన్నిహిత సంబంధం ఉందనుకోండి చాలు, మిగతా ఎవడో తెలియకపోయినా నీకు ఆయన తెలిస్తే చాలు. అవునా కదా. కృష్ణ చైతన్యం కూడా అలాంటి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎంతవరకు కృష్ణుడి దృష్టిని ఎలా ఆకర్షించాలా అని చూడాలి. కానీ ఈ బయట జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ నేను ఎలా ఆకర్షించాలి ఏమిటి అనేది అంటే మనం ప్రత్యేకించి ప్రయత్నం చేయకూడదు. నేను చెప్పేది ప్రత్యేకించి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే సేవ మనం చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుడు కావాలనుకుంటే మన అందరికీ తెలియజేసేలా చేస్తాడు, లేకపోతే ఏమీ లేదు. మన సేవలో మనం సంతృప్తిగా ఉండాలి. కానీ ప్రత్యేకించి ప్రయత్నం చేసామో ఇరుక్కుంటాము. అందుకే ఈ వర్ణాశ్రమ ధర్మం ఇదంతా కూడా ఏమిటంటే మనిషి తన యొక్క స్వభావాన్ని అనుసరించి పనిచేయాలని చెప్తాడు. నువ్వు సంతృప్తిగా ఉన్నావా నువ్వు చేసేదాంట్లో? అంతే. నువ్వు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు భగవంతుడి సేవలో నువ్వు ఉన్నావు.
నువ్వు చేసే సేవలో నువ్వు సంతృప్తిగా ఉన్నావా అంతే చాలు. నీకు పక్కడు ఏమయ్యాడు, ఆ సెంటర్లో ఏమవుతుంది, ఆ రాష్ట్రంలో ఏమవుతుంది, వేరే దేశాలు అవసరం ఏముంది చెప్పండి. చిల్లపుల బదులు చెప్తారు, పూర్వం యుద్ధాలు జరిగినప్పుడట పొలాల్లో రైతులు వాళ్ళు కోతలు పోసుకుంటూ ఉండేవారట అంతే. అదే క్షత్రియులు వాళ్ళు కొట్టుకుంటారు. పాలు కూడా ఎవరైతే నాకు ఎందుకే, నేను పండించే దాంట్లో పావు వాడికి పన్ను కట్టాలి అంతే. వాళ్ళు కొట్టుకొని అంతే, మనకు సంబంధం ఉంది. అంటారు ఇప్పుడు అమెరికన్ సివిల్ వార్ ఏదైతే జరిగిందో అక్కడ నుండి మొదలైందంట. గ్రామాల మీద, ఆడవాళ్ళ మీద, మొత్తం అందరి మీద పడి తోసుకోవడాలు ఇవన్నీ చేయడం అనేది ఆధునిక యుద్ధ విధానం. పురష్కులు కూడా అలాగే మొదలుపెట్టారు. వేరే అంతకుముందు కేవలం కొట్టుకోవడం అని ఎవరు కూడా గ్రామాల్లో అంటే ఇళ్ల మీద పడి వాళ్ళ ఇళ్ళలో ఉన్నాడు ఆడవాళ్ళని బయటకు రావడం లేకపోతే వీళ్ళని దోసుకోవడం అనేది లేనే లేదు. అదంతా అధర్మ విధానం. పూర్వం ఎవరు పట్టించుకునేవాడు కదా, ఎవరు గొడవలో వాళ్ళు ఉండేవాడు. క్షత్రియులు వాళ్ళు కొట్టుకొని ఎవడో వస్తారని నీకు పన్ను కావాలని వచ్చిన వాడికి ఇవ్వు అంతే. ఈ దేశాలతో సంబంధం ఉంది, ఈ జిల్లాలు ఎక్కడ, ఈ రేఖలు ఎక్కడ, సరిహద్దులు ఎక్కడ ఏం లేవు. పూర్వం ఏం లేవు. 1947 ముందు మీరు కనుక పడవ వేసుకుని తిరగగలిగితే ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ఎవడో వీసా లేదు, పాస్పోర్ట్ లేదు. ఎప్పుడు 1947 ముందు వీసా ఉంటే పాస్పోర్ట్ ఉందా? భారతీయులు ఎందుకని ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఎక్కడో మనకి బ్రెజిల్ దగ్గర లేదా గ్వాటిమాలా అనే దేశంలో ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, చెరుకు తోటలో పనిచేయడానికి వెళ్ళారు. ఎవడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మన వాళ్ళు వెళ్ళి చూడడం లేదు. అంకోర్ వాటిలో ఒక దేవాలయం నిర్మించారు, నెల్లూరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళారు. ఎవడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ స్థానికులను చంపేయకుండా ఉంటే నువ్వు అక్కడ బతకగలిగితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో కాబట్టి ఏమిటంటే మనం చూడాల్సింది మనం చేసేటువంటి సేవలు మనం భగవంతుడితో అనుసంధానమై ఉన్నామా లేదా, భగవంతుడు మన సేవతో సంతృప్తి చెందాడా లేదా. భగవంతుడు సంతృప్తి చెందితేనే మనం కూడా సంతృప్తిగా ఉండగలం మనం చేసే సేవలు. అదొక విషయం. మనం సంతృప్తిగా ఉన్నాము మన సేవలో అంటే భగవంతుడు సంతృప్తి చెంది మన పట్ల, అప్పుడు మనం సంతృప్తి చెంది. అంతవరకు మనం చూసుకోవాలి. మిగతా ఏమేమి జరుగుతున్నాయి అనేది తాత్కాలికం. సబ్స్క్రైబర్లు పెరగడం, లేకపోతే ఎక్కువ మంది నీకు శిష్యులు అవ్వడం, అవ్వకపోవడం, జనం వినడం, వినకపోవడం, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి. అసలు విషయం ఏమిటంటే నీకు భగవంతుడికి ఎంత సంబంధం ఉంది, నీకేం అర్థమైంది, నీకు ఎంతవరకు నీకు సాక్షాత్కారం జరిగింది అంతే. మిగతావన్నీ ఏహో బాధ్య. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఆనందమయోభ్యాస. భగవంతుడు స్వభావరీత్యా దివ్యానందపూర్ణుడే ఉన్నాడు. ముక్త స్థితి ఎందు భగవానితో ఏకత్వం అనగా జీవునికి ఆనందానుభూతి కన్నా అన్యముగా అనుభూతి ఉండదు. ఉపలబ్ధ అన్నారు. ఆధ్యాత్మిక ఆనందం వ్యక్తిగత అనుభూతిని సూచిస్తుంది. అందుకే భగవద్గీతలో ఈ ధర్మం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఆ ధర్మం అనే దాన్ని అర్థం చేసుకోగలిగితే మనం ఆనందంగా ఉండవచ్చు. మన సహజ స్వభావం అంటే ఎవరి గురించో మనం ఏదో చేయాల్సిన అవసరం. భగవంతుడి గురించి, మన గురువు గురించి, మన గురించి మనం చేసుకోవాలి. జనం అంతా ఏమనుకునే ఇబ్బంది లేదు. గురువు సంతృప్తి చెందడానికి చేసే సేవ వల్ల క్లోజ్ అయిపోయింది. పక్కవాడు ఏమనుకుంటే నీకు. హరే కృష్ణ. కృష్ణ సూచన ప్రత్యేకించి మేనేజ్మెంట్లో ఉంటాడు, కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఎక్కువ బయట వాళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి కొద్దిగా దూరం అవుతున్నట్ట, లేకపోతే ఇంకా ఇంటాక్ట్లో ఉన్నట్ట కృష్ణ సంబంధంలో? ఒకవేళ అది గురువు యొక్క ఆదేశం మేరకు జరుగుతున్నట్లయితే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. అంటే మన పైన ఉన్నటువంటి పర్యవేక్షకులు లేదా వాళ్ళ పైన ఉన్నటువంటి పర్యవేక్షకులు ఆ కార్యం జరగాలి అనేటువంటిది అందులో భాగంగా మనం పనిచేస్తున్నట్లయితే మనం సురక్షితంగా ఉండదు. ఎందుకంటే మీరు చూస్తే శ్రీల ప్రభుపాదుల వారి మనం లీలామూర్తిని చూస్తామని. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతోమంది భక్తులని ఎన్నో రకాలుగా వినియోగించారు. ఆ వినియోగించే క్రమంలో భౌతిక ప్రపంచంతో, భౌతికమైనటువంటి వ్యక్తులతో వ్యవహరించాల్సిన పరిస్థితుల్లో ఆధ్యాత్మిక హద్దులు దాటి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు వాళ్ళందరి చేత సంతృప్తి చెందారు. ఎందుకంటే ఫలైన పరిచయం మళ్ళీ చివరి ఫలితం అనేది నిర్ణయిస్తుంది మనకు నువ్వేం చేసేవాడు. అదే కదా మనం యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అంతే. ఆధ్యాత్మికుడు ప్రసన్నమయ్యాడు. కృష్ణుడే అంటున్నాడు, ఏమంటున్నాడు? అపిచేత్సు దురాచారో ఏమంటున్నాడు శ్లోకం?
పిచేత్సు దురాచారో భజతే మామనన్యభా సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని ఏమంటాడంటే అపిచే సుదురాచారం అంటే అంటే నేను చెప్పిన ఇంకా ఎక్స్ట్రీమ్ కండిషన్ చెప్తున్నాను. సుదురాచారం అంటే చాలా చేయకూడనటువంటి చాలా హేయమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా భగవంతుడు ఏమన్నాడు, ఒకవేళ వాడు కృష్ణ చైతన్యంతో ఉన్నట్లయితే వాడిని ఏమన్నది సాధువుగానే పరిగణించాలి. ఎందుకు ఇచ్చాడు ఆ కన్సెషన్ అంటే అది చెప్పి తప్పు చేయమని అర్థం కాదు. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంతో వ్యవహరిస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో మన వ్యవహారాల్లో ఇది ఊహించిన విషయమే. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఎగుడు దిగుళ్ళు అనేవి ఉంటాయి. కానీ వాడి భావన ఏమిటి, నేను భగవత్ సేవ చేయాలనే భావనలోనే ఉన్నాడా లేదా? ఉంటే వాడిని మనం క్షమించవచ్చు, వాడిని మనం స్వీకరించవచ్చు, వాడిని మళ్ళీ ప్రోత్సహించవచ్చు. ఆ భావం పోనంత వరకు వాడికి సురక్షితంగా ఉండాలి. ఉంటాయి కొంచెం ఆనంద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, కృష్ణుడు ఇస్తున్నాడు, మనం చెప్పేది కాదు. సుదూరాచారం చాలా తీవ్రమైనటువంటి మాట, సుదూరాచారం. కానీ ఇది తెలిసి సాగుగా చేస్తే మళ్ళీ అదే విధంగా ఉంటుంది శిక్ష కూడా. ఆయన చెప్పాడు కదా, కాబట్టి ఇంక మనం మన ఇష్టానుసారంగా ఉందాం, అని క్షమిస్తానని అనుకుంటే దెబ్బలు కూడా అదే విధంగా కొడతారు. మాయాదేవి బాగా పొడుస్తుంది. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అందుకే దేశకాలమైన పరిస్థితులను బట్టి చూడాలి ఎంతవరకు అంటే ఇది మనకి అప్పచెప్పడినటువంటి కార్యం కోసం ఇది ఏ మేరకు మనం వెళ్ళొచ్చు. ఒకసారి పరమపూజ్య జయప్రకాశ స్వామి వారు శిల ప్రభుపాద వారు వస్తారనమాట. మాయాపూర్ ఏదో వచ్చినప్పుడు ప్రభుపాద వారు అంటారు, వచ్చి ఏమిటి ఈ పని ఎందుకు అవ్వలేదు, సిమెంట్ రావట్లేదు, దొరకట్లేదు ప్రభుపాద. ఎందుకంటే ఆ రోజుల్లో సిమెంట్ ఇప్పటిలాగా దొరికేది కాదు. ముందు ప్రభుత్వానికి మనం లెక్క పెట్టుకోవాలి, లైసెన్స్ ఉండాలి. చూడండి, అది కూడా కోట. రేషన్ షాప్లో పూర్వం కిరసనాలు చేయవచ్చు. అలా ముందు మన అప్లికేషన్ పెట్టుకుంటే మన కన్స్ట్రక్షన్ బట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత సిమెంట్ ఇచ్చేవారు. అప్పుడు జయపద మహారాజు జపం చేసుకుంటూ ప్రభుపాద అడిగినప్పుడు చెప్తారు, ఇక్కడ జయపద మహారాజు బహుశా ఎవరో మరి ఇక్కడ సిమెంట్ లేదు ప్రభుపాద, అందుకే అయిపోయిందండి. నువ్వేం జపం చేస్తున్నావు? హరే కృష్ణ. హరే కృష్ణ కాదు, సిమెంట్ అని జపం చేయలేదు. సిమెంట్ లేకుండా పని అయిపోతే హరే కృష్ణ ఏం జపం చేస్తాం అని చెప్పండి. అవును, మరి ఏం చేస్తాం? ప్రతిరోజు భాగవతం జరగాలి, ఇవన్నీ జరగాలి, ఇవన్నీ కూడా జరగాలి. కానీ అంతకంటే అది కూడా జరగాలి. మరి ఏం చేయాలి? మనం ఉన్న పరిస్థితుల్లో ఏది ముఖ్యమైనది సరే. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి ప్రభుపాద మనకు కార్యక్రమం ఇచ్చారు, ప్రతిరోజు ఉదయాన్నే మంగళారతి, ఇవన్నీ స్కెడ్యూల్. బట్ మనం భాగవతంలో లేకపోతే పురాణాల్లో మనం చదివే భక్తుల స్కెడ్యూల్ చూస్తే అసలు స్కెడ్యూలే లేదు. స్కెడ్యూల్ ఉందా వాళ్ళకి? పాండవులకి ఏం స్కెడ్యూల్ ఉంది, ప్రహ్లాదులకి ఏం స్కెడ్యూల్ ఉంది, ఏం స్కెడ్యూల్ ఉంది చెప్పండి? 24 hours schedule. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు అందులో ఉన్నారు. కానీ మన స్థాయిలో మనకు అవసరం అది. కానీ ఎప్పుడైతే అవసరమో అప్పుడు, అందుకే ఏం చెప్పారు, యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అని చెప్పన్నారు. ప్రయోజనమే సూత్రం అని చెప్పన్నారు. మన ప్రయోజనం నెరవేరాలి. కాబట్టి దానికి చేయాల్సినవి మనం చేయాల్సి రావచ్చు. ఖచ్చితంగా ఈ క్రమంలో దెబ్బలు తగ్గుతుంటాయి, వాటిని కూడా మనం చదువుతుంటూ ఉంటారు. అవన్నీ కూడా చూడాలి. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्री प्रभुपाद की जय।